హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, చూడండి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ మైండ్లో ఉన్న ప్రశ్నలకు మీ హయ్యర్ సెల్ఫ్ ఇచ్చే సమాధానాలు ఏంటి అంటే, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్లో ఏవో ఒక సిచ్యువేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఒక సిచ్యువేషన్ ఎండ్ అయినా సరే ఇంకొక సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో టైం టు టైం చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రతి మనిషికి కూడా ఎప్పుడూ ఏదో ఒక క్వశ్చన్ వాళ్ళ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుంది, లేకపోతే ఎందుకు అంటే ఈ రకంగా ఫేస్ చేస్తున్నాం సిచ్యువేషన్స్, లేకపోతే ఏం చేయాలి, ఆర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇలా రకరకాల ప్రశ్నలు అండి. ఒకటే ప్రశ్న ఉంటుందని కూడా నేను అనుకోను. సో ఖచ్చితంగాను మీ మైండ్లో ఉన్న ప్రశ్నలకు అసలు మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్పాలనుకుంటుంది అంటే, ఎందుకు ఇలాంటి రీడింగ్ చేస్తున్నానంటే, మీ గురించి ఎవరికైనా ఫుల్గా క్లారిటీ ఉంటుందా అనే ఒక క్వశ్చన్ కానీ రైజ్ చేస్తే, మీ గురించి 100% క్లారిటీ ఉండేది ఎవరికి అంటే అది మీకే. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎంతమంది చాలా దగ్గరగా చూస్తున్నా సరే, స్టిల్ వాళ్ళకు కూడా మీరేంటో తెలియదండి. 100% మీకోసం మీకే తెలుస్తుంది. అయితే ఏంటంటే, నేను ఇక్కడ ఎందుకు ఇన్నర్ సెల్ఫ్ లేకపోతే మీ సోల్ అనే ఒక వర్డ్ని యూజ్ చేయట్లేదు, హయ్యర్ సెల్ఫ్ అనే వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, హయ్యర్ సెల్ఫ్ అంటే మీలో కాన్షియస్నెస్ అండి, ఆర్ మీలో ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా మీలో కూడా ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకునే సెల్ఫ్ ఒకటి ఉంటుంది. సో మేబీ మీకు క్లారిటీ ఉన్నప్పటికీ కూడా మీరు అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఆర్ మీరు ఏంటంటే రియలైజ్ అవ్వలేకపోవచ్చు. సో డెఫినెట్గా అందుకే ఈరోజు మీ హయ్యర్ సెల్ఫ్ ద్వారా మీ మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్స్కి కానీ ఆన్సర్స్ చెప్తే ఖచ్చితంగాను మీరు ఏంటంటే కొంత రియలైజ్ అవుతారు, కొంత ఏం చేయాలి అనే క్లారిటీ మెయింటైన్ చేస్తారు, ఆర్ అట్లీస్ట్ ఎంతో కొంత కన్ఫ్యూజన్ తగ్గుతుంది అని ఈ రీడింగ్ అయితే చేయడం అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి లాబ్రడైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్కి సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ లాబ్రడైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ మైండ్లో ఉన్న ప్రశ్నలకు మీ హయ్యర్ సెల్ఫ్ ఇచ్చే సమాధానం ఏంటి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఇదే అనుకుంటానండి ఫస్ట్ టైము. అంటే ఇన్ని మేజర్ ఆర్కానా కార్డ్స్ రావడం అనేది మాత్రం నాకు తెలిసి నేను టారో రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి ఎవరికి కూడా ఇన్ని మేజర్ ఆర్కానా కార్డ్స్ రాలేదు, మీకే వచ్చింది. సో నాకు తెలిసి మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి అండ్ చాలా సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఒకటే సిచ్యువేషన్ అని చెప్తే అది డెఫినెట్గా అబద్ధమే. క్లియర్గా చెప్పాలి అంటే యాక్చువల్గా మీరు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అండి. అంటే మీరు ఏం చేయాలనుకున్నా సరే చేయగలరు, మీ వల్ల అవుతుంది అది. అంటే మీకు ఆ ఎబిలిటీ ఉంది అని చెప్పొచ్చు. నార్మల్గా ప్రతి వ్యక్తిలో కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏదైనా చేయగలరు అనే ఆ ఫీలింగ్ ఉంటుంది అండ్ చేస్తారు కూడా. బట్ మీలో ఉన్నది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు అండి. మీరు ఒకటి అనుకోకపోతే లేదు, కానీ అనుకుంటే మాత్రం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అండ్ చేయగలరు కూడా. కొంతమందికి ఏంటంటే అంత ఈజీగా అది పాసిబుల్ అవ్వదు, బట్ మీకేంటంటే కొంత ఈజీగా కూడా పాసిబుల్ అవుతుంది. బట్
చాలా రోజుల నుంచి ఒక సిచ్యువేషన్ అయితే ఉందండి. ఇదేంటంటే మల్టిపుల్ సిచ్యువేషన్స్ అని నేను మాట్లాడను. ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ మాత్రం మిమ్మల్ని చాలా భయపెడుతుందండి. నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక క్లారిటీ మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. అంటే అలా అని చెప్పి ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉందని మీకు తెలుసు, కానీ ఈ సిచ్యువేషన్‌లో ఏంటంటే ఒక అడుగు ముందుకు వేయాలంటే మాత్రం ధైర్యం సరిపోవట్లేదు మీకు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అనే భయం మీకు ఎక్కువగా ఉంది. రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలుసు. ప్లస్ మీరేంటంటే రిస్క్ తీసుకోగలరు కూడా. అందుకే చెప్పాను మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అని. బట్ స్టిల్ మీరేంటంటే రిస్క్ తీసుకునే పరిస్థితి ఉన్నా సరే రిస్క్ తీసుకోలేకపోతున్నారు. అంటే రిస్క్ తీసుకుంటే ఏమవుతుందో అనిపిస్తుంది. ఈవెన్ రిస్క్ తీసుకున్నా సరే అందులో బ్యాడే జరుగుతుంది కానీ గుడ్ జరగదు అనే ఫీలింగ్ ఉంది. అంటే క్లియర్ కట్‌గా చెప్పాలి అంటే ఈ సిచ్యువేషన్‌లో మీరేం చేసినా, ఏం చెయ్యకపోయినా ఖచ్చితంగా మీరేంటంటే ఆ నెగటివిటీని ఫేస్ చేస్తారు. అది అవాయిడ్ చేయలేరు అని మాత్రం మీకు అర్థమైందండి. సో మీరేంటంటే అక్కడ స్టక్ అయిపోయారు. సో ఇప్పుడు రియల్ క్వెషన్ ఏంటంటే చెయ్యాలా? వద్దా? చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేయాలి? సో ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. మీ ప్రశ్నలు ఏంటంటే చాలా స్ట్రెయిట్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఈ సిచ్యువేషన్‌లో మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చాలా ఉంది. బట్ మీరు చేయడానికి ముందుకు రావట్లేదు. చేస్తే ఏమవుతుందో అనే భయం. చెయ్యకపోయినా అదే జరుగుతుంది అనే ఫీలింగ్ ఇంకొక వైపు ఉంది. దానివల్ల కూడా స్టక్ అవుతున్నారని అనిపిస్తుంది. అంటే మీ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయండి. నిజానికి ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారంటే మీరు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు? అసలు మీరు ఈ టైప్ వ్యక్తి కాదు కదా! మీరు కాని వ్యక్తిలాగా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అని మాత్రం మిమ్మల్ని తిరిగి క్వశ్చన్ చేస్తుందండి. మీకు సమాధానం చెప్పడం కాదు, మిమ్మల్ని తిరిగి క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే మీరేంటో మీకు తెలిసినప్పుడు మీరెందుకు మీలా ఉండలేకపోతున్నారు అనేది మీరు అంటే వెతుక్కోవాల్సిన ఆన్సర్ అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు దానికి మీరు ఏదో ఒకటి చేయడం అనేది ఈజీ అండి. ఏమీ చేయకుండా ఉంటే ఎలా అయినా సరే అదే ఫేస్ చేస్తారు అనుకోవడం ఏంటంటే ఫూలిష్‌నెస్ అనమాట. ఆల్రెడీ ఈ కార్డ్ కూడా వచ్చింది చూసారా? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ మైండ్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకుండా చూసుకోండి. మీ మైండ్‌లో ఉన్న క్వెషన్స్ కాదండి నిజానికి. మీ మైండ్ ఏంటంటే ఇలాంటి క్వెషన్స్ అరైజ్ చేసి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది. మీరేంటంటే ఈ సిచ్యువేషన్‌ని ఫేస్ చేయకుండా మిమ్మల్ని స్టాప్ చేస్తుంది అని చెప్పాలండి. మీ గట్ ఫీలింగ్ ఏది చెప్తుందో అదే మీరు ఇక్కడ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్ కట్‌గా మీ హయ్యర్ సెల్ఫ్ అయితే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మీకు యూనివర్స్ కొన్ని సైన్స్ ఇవ్వడం కానీ, ఏంజెల్స్ కొన్ని సైన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అంటే మీ గట్ ఫీలింగ్ ఏంటంటే మీకు పర్టికులర్‌గా ఏదో ఒకటి చేయమని చెప్తుంది. బట్ మీరేంటంటే మిస్‌లీడ్ అవుతున్నారు. ఎందుకంటే మీ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. నువ్వు అది చేయకు, చెయ్యకపోయినా అలానే జరుగుతుంది. లేకపోతే చేసావంటే రిస్క్, లేకపోతే ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలా అంటే మిమ్మల్ని ఏంటంటే కొంత ఇబ్బంది పెడుతుందండి. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు వెళ్ళాల్సిన పాత్‌ని కరెక్ట్‌గా చూస్ చేసుకోలేకపోతున్నారు. లిటరల్‌గా ఏంటంటే ఏది చెయ్యట్లేదు అని చెప్పొచ్చు. ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి రావట్లేదు. అక్కడ ఆగిపోయారనమాట. ఎందుకంటే మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు మీ గట్ ఫీలింగ్ చేయమని చెప్తుంది కదా! సో దానివల్ల ఏంటంటే ముందుకు వెళ్ళాలి అనిపించినా సరే మళ్ళీ మీ థాట్స్ అనేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం వల్ల అక్కడే ఆగిపోతున్నారు. సో ఇదేంటంటే చాలా రోజుల నుంచి రిపీట్ అవుతుందండి. అందుకే మీరేంటంటే ఈ సిచ్యువేషన్‌లో మీరు సొల్యూషన్ అనేది ఫైండ్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఏ ఆన్సర్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే మీరు పాస్ట్‌లో ఈ సిచ్యువేషన్‌లో మెయింటైన్ చేసిన కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోతున్నారు. నిజానికి మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మేజర్ చేంజెస్ రావాలని అనిపిస్తుందండి. అంటే మీరు అనుకోవచ్చు మేమేదైనా ఒక స్టెప్ వేస్తే చాలా పెద్ద పెద్ద చేంజెస్ వస్తాయి. లేకపోతే కొన్నిసార్లు సిచ్యువేషన్సే కంప్లీట్‌గా అంటే డిఫరెంట్ అయిపోతాయి అని అనుకోవచ్చు. బట్ అదే ఇక్కడ అవసరం అని క్లియర్ కట్‌గా మీ హయ్యర్ సెల్ఫ్ అయితే చెప్తుంది. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీరు చేస్తున్న వాటి మీద సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు చేస్తున్నవి కూడా సరిగ్గా లేవు అనేది ఫ్యాక్ట్ అండి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నా ఆర్ మీ మైండే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నా సరే మిస్‌లీడ్ అవ్వడానికి లేదింకా. ఒకవేళ మీరు ఒక సిచ్యువేషన్‌కి సరెండర్ అవ్వాల్సుంది. మీ తప్పుని మీరు ఒప్పుకోవాలి. ఆర్ మీరేంటంటే అక్కడ డిజాస్టర్ జరుగుతుంది అని తెలుసు. దాన్ని ఫేస్ చేయాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి ఇక్కడ. మీరేంటంటే సేఫ్‌గా ఉందాం, లేకపోతే మనం ఏంటంటే ఇక్కడ సేఫ్‌గా ప్లే చేస్తే ఇది ఆటోమేటిక్‌గా సార్ట్ ఔట్ అయిపోతుంది అనుకుంటే అలా అవ్వదు. అంటే సైలెంట్‌గా ఉంటే సార్ట్ ఔట్ అవుతుంది అనుకుంటే అది ఇక్కడ జరగదు. అందుకే ఇక్కడ మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అంటే మీ వైపు నుంచి మీరేం చేస్తున్నారు? అసలు ఇంతవరకు మీరు చేసిందేంటి? దీనివల్ల మీకు వచ్చిందేంటి?
ఆర్ మీరు ఇంకా కమింగ్ డేస్‌లో సైలెంట్‌గా ఉంటే ఏమవుతుంది? ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలండి. మీరు సైలెంట్‌గా ఉన్న ఆన్సర్ అదే. మీరు యాక్షన్ తీసుకున్న ఆన్సర్ అలానే ఉంటుంది అని అనుకుంటే యాక్షన్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ అట్‌లీస్ట్ 50, 50 పాసిబిలిటీ ఉంటుంది. బట్ సైలెంట్‌గా ఉంటే 100% అదే జరుగుతుంది. అందుకే మీరేంటంటే ఆలోచించుకుంటే మీలో ఏంటంటే ఆ ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరుగుతదండి. అది జరిగిన తర్వాత కూడా మీరు చాలా విషయాల్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కార్డ్స్ ఎప్పుడైతే ఈ రకంగా వచ్చాయో, మీరు ఏ ఆన్సర్స్ అయితే కావాలనుకుంటున్నారో, మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో, ఈ సిట్యుయేషన్‌లో మీకొక క్లియరెన్స్ రావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మిమ్మల్ని మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ చేసుకోవడం కానీ, లేకపోతే కొంత అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలండి. ఎందుకంటే ఇది మీ కర్మ. సో, మీ కర్మని మీరు ఫేస్ చేస్తున్నారు అంతే. ఇది కైండ్ ఆఫ్ మీ కర్మాని క్లియర్ చేసుకోవడం అని కూడా నేను చెప్తాను. అంటే ఇక్కడ మీ గట్ ఫీలింగ్ అందుకే మీకు చెప్తుంది యాక్షన్ తీసుకోండి, లేకపోతే ఇలా చెయ్యండి, లేకపోతే ఇలా అంటే భయపడొద్దు అని ఇలా చెప్తుంది. బట్ మీరేంటంటే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీ థాట్స్‌ని మీరేంటంటే కన్సిడర్ చేస్తున్నారు. సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీ మైండ్ అయితే క్లియర్‌గా మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తుంది. అందులో అయితే నో డౌట్. సో, నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తాను. మీరేంటంటే ఔట్‌కమ్ అనేది ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే మీ వైపు నుంచి మీరు ముందుకు వెళ్ళాలంతే. ఈ సిట్యుయేషన్‌లో మీకు జస్టిస్ జరగాలి, లేకపోతే ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఏదైతే ఫేస్ చేస్తున్నారో దీని నుంచి బయటపడాలి అంటే మీరు ముందుకు వెళ్ళాలంతే. దీనికోసం చెప్పి మీరేంటంటే ఎవరితోని డిస్కషన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ హయ్యర్ సెల్ఫ్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. మీ ఇంట్యూషనే మీకు అంతా చెప్తుంది. మీ ఇంట్యూషన్ మాట వినకుండా మీరు బయట వాళ్ళ మాట వినడం ఏంటి? అసలు ఎందుకు అలా వింటున్నారు? వినడం వల్ల మీకేం మంచి జరుగుతుంది? ఇలాంటివి కూడా ఆలోచించుకోమని చెప్తుంది. క్లియర్ కట్‌గా అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. ఔట్‌కమ్ అనేది ఎలా వచ్చినప్పటికీ కూడా మీ వైపు నుంచి మీరేంటంటే పర్ఫెక్ట్‌గా కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈరోజు మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆర్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం సాక్రిఫైసెస్ చేసుకున్నా సరే రేపు అనే రోజు ఇది మీకు వర్తీయేనండి. మీరు చేసింది ఏది కూడా వేస్ట్ అవ్వదు. మీరు ఏదైతే జరుగుతది అని భయపడుతున్నారో అది జరిగినా సరే ఎండ్ ఆఫ్ ద డే మీరేంటంటే బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. కానీ మీ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మీ మీద ఉంది. అందుకే కార్డ్స్ ఏంటంటే ఈ రకంగా వచ్చాయి. మేజర్ చేంజెస్ అయితే అవసరం అండి. అంటే బిగ్ డెసిషన్సే తీసుకోవాలి. ఏదో బేబీ స్టెప్స్ వేయడం లేకపోతే అంటే చిన్నగా ఆలోచిద్దాం, ఎందుకు తొందరపడిపోవడం ఇలా అనుకోవడానికి ఏం లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటికే మీరు చాలా లేట్ చేశారు. అది మీకు కూడా తెలుసు. చాలా రోజుల నుంచి ఈ సిట్యుయేషన్ నలుగుతుందండి. ఇదేంటంటే ఇప్పుడు స్టార్ట్ అయిందిలాగా నాకైతే అనిపించట్లేదు. రీసెంట్ టైమ్స్‌లో కానీ స్టార్ట్ అయితే మీరు ఇంకొంత టైం తీసుకోవచ్చు. బట్ ఆల్రెడీ టైం అనేది ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకుండా అక్కడే స్టక్ అయింది ఎవరంటే మీరే. ఆల్రెడీ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే అసలు మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎప్పుడో యాక్షన్ తీసుకోవాల్సింది. ఎప్పుడో యాక్షన్ తీసుకొని ఉంటే ఎప్పుడో మీకు ఆన్సర్స్ అనేవి దొరికుండేవి. ఎప్పుడో మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీకి వచ్చేసి ఉండేవాళ్ళు. ఆర్ అట్లీస్ట్ ఈ సిట్యుయేషన్ నుంచి బయటకైనా వచ్చుండేవారు. బట్ ఇప్పటికే చాలా లేట్ చేసేసారేమో అని నాకు అనిపిస్తుంది. సో, అప్‌కమింగ్ డేస్‌లోనైనా సరే దీని మీద ఫోకస్డ్‌గా ఉండమని మాత్రం మీ హయ్యర్ సెల్ఫ్ క్లియర్‌గా చెప్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీ గురించి మీకే బాగా తెలుస్తుంది. ఇంకెవరికీ కూడా బాగా తెలీదు. సో, మీలో ఉన్న ఆ కాన్షియస్ సెల్ఫ్‌కి అన్నీ తెలుసు కాబట్టి ఇది మీరు ఫాలో చెయ్యాలంతే. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌ని మీరు తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు కరెక్ట్‌గా థింక్ చేస్తే దీన్ని పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలరు. కాకపోతే ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇలానే అవ్వాలి, లేకపోతే నేను ఇలానే చేస్తాను అని మీరు అనుకోవడానికి లేదు. మిమ్మల్ని మీరేంటంటే కొంచెం పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకేది కష్టమో ఆ కష్టమైన వైపు అడుగు వేయాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీరిప్పుడు కష్టాన్ని కానీ చూజ్ చేసుకుంటే తర్వాత సుఖపడతారండి. ప్లస్ ఈ కార్డ్ వచ్చింది చూసారా, డెఫినెట్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. మీ మైండ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేదు. మీ థాట్స్ వేరేగా ఉన్నాయి. అంటే మీకు మీరే మ్యానిపులేట్ అవుతున్నారు. మిమ్మల్ని మీరే మిస్‌లీడ్ చేసుకుంటున్నారు. రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకుంటున్నారండి ఈ సిట్యుయేషన్‌లో. అంటే చాలా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ ఒక సిట్యుయేషన్ ఏదైతే మిమ్మల్ని ఎక్కువ భయపడుతుందో ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే
మీకు భయం వేస్తున్నా సరే మీరేంటంటే ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాలి. మీకు ఏదైతే కష్టం అని అనిపిస్తుందో ఆ కష్టాన్నే చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఏంటంటే కంఫర్టబుల్‌గా అయిపోవాలి అనుకుంటే కంఫర్టబుల్‌గా అవ్వదు. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీకు ఫుల్‌గా క్లారిటీ ఉందండి. ఈ సిట్యుయేషన్ మీద 100% ఎవరికైనా క్లారిటీ ఉందా అంటే అది మీకే అని చెప్పొచ్చు. ఇది ఈవెన్ ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయినా ఆ వ్యక్తికి కూడా మేబీ ఇంత క్లారిటీ ఉండదేమో. మీకు అంత ఉంది. బట్ అయినా సరే మీరేంటంటే కొన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఆర్ టైమ్ బీయింగ్ అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు? రిస్క్ తీసుకున్నా సరే వచ్చేదేం లేదు అనే ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. సో, ఇక్కడ ఈ కార్డ్ వచ్చి క్లియర్‌గా మళ్ళీ యూనివర్స్ మీకు ఏంటంటే వార్న్ చేస్తుంది. ఇలా మాత్రం ఉండొద్దు. మీలో మార్పులైతే రావాలి. మీరు మారితేనే థింగ్స్ అనేవి మీకు ఈజీ అవుతాయని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు ఏ చేంజెస్ చేసుకున్నా సరే ఆర్ మీరిప్పుడు ఏ కష్టం పడినా సరే అది ఈ మూమెంట్‌లోనేనండి. ఫ్యూచర్‌లో అని మాత్రం మీరు డెఫినెట్‌గా మీకు నచ్చినట్టుగా మీరు ఉండడం కానీ, లేకపోతే మీకు థింగ్స్ ఈజీ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, లాంగ్ రన్‌లో మీరు హ్యాపీగా ఉండాలి. లాంగ్ రన్‌లో మీకు అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి రాకూడదు అనుకుంటే, ఇప్పుడు కొంత రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ ఇప్పుడు కొంత హార్డ్ చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే లైఫ్ అంతా ఇలానే ఉంటుందని మాత్రం కాదు. ఒకసారి అందుకే ఆలోచించుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లాక్ టార్మలిన్ అండ్ సెలినైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మైండ్‌లో ఉన్న ప్రశ్నలకు మీ హయ్యర్ సెల్ఫ్ ఇప్పుడిచ్చే సమాధానం ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరు ఒక సిట్యుయేషన్‌లోని ఏంటంటేనండి సఫర్ అవుతున్నారండి. అంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు పర్టిక్యులర్‌గా ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని మీరే ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకున్నారనిపిస్తుంది. అసలు ఒక సిట్యుయేషన్ ఉంది. ఆ సిట్యుయేషన్‌లోని మీరు తీసుకున్న డెసిషన్స్ కానీ, మీరు అంటే యాక్షన్ పర్టిక్యులర్‌గా ఒక వేలో తీసుకోవడం వల్ల అంటే మేబీ ఆ టైంలో మీకు అది కరెక్ట్ అనిపించొచ్చు. బట్ మీరు చేసిన పనులకి మీరేంటంటే ఇప్పుడు అనుభవిస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ వల్లే మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టుగా అనిపిస్తుందండి. అంటే ఆ టైంకి మీకు అది సేఫ్ అనిపించొచ్చు. లేకపోతే ఆ టైంకి అది మీకు కరెక్ట్ అనిపించొచ్చు. బట్ మీరే చేసుకున్నారు అని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ ఒకటి కూడా నేను చెప్పగలనండి. అదేంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రాన్స్‌పరెంట్‌గా కూడా లేరండి. ఇక్కడేంటంటే మీరు ఎవరో ఒక వ్యక్తిని మిస్‌లీడ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి అబద్ధాలు చెప్పడం కానీ, ఏదో చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మొత్తానికేంటంటేనండి, మీరు ఒక కంఫర్ట్‌లో ఉందాం అనుకోని, ఈ సిట్యుయేషన్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. బట్ అల్టిమేట్‌గా ఇందులో మీరే ట్రాప్ అయిపోవడం కానీ, ఆర్ ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేస్తున్నారు అని నాకైతే అనిపిస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలి? లేకపోతే ఎలా అంటే దీన్ని ఫేస్ చేయాలి అని చెప్పి చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అంటే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలుసు. సో, అందుకే మీరేంటంటే స్టాండ్ తీసుకుంటున్నారండి. బట్ స్టిల్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు ఇంకా క్లారిటీ రావట్లేదు. అంటే యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎందుకో కానీ ఫలించట్లేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే, ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే, మీరు ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో అవి సరైన ప్రయత్నాలే అని చెప్తుంది. కాకపోతే ఇంకొంతకాలం కష్టపడాలని చెప్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఇప్పుడు మెయిన్ పాస్ట్‌లో మీరు చేసుకున్న దానికి మీరిప్పుడు అవి ఫేస్ చేస్తున్నారు. సో, అది మీరేంటంటే క్లియర్ చేసుకోవాలి. దాని నుంచి బయటకు రావాలి. సో, మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ మీరేంటంటే ఇక్కడ ఎవరైనా ఒక లేడీ సపోర్ట్ తీసుకోవడం కానీ, అంటే మీకు అనిపించిన విధంగా మీరేంటంటే దీని నుంచి బయటకు రావాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా మీలో అంటే ఉండిపోయిన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇంకా క్లారిటీ రావట్లేదు? ఇంకా ఈ సిట్యుయేషన్ ఎందుకు ఇలానే కంటిన్యూ అవుతుంది? అసలు ఇది ఎప్పటికి ఎండ్ అవుతుంది? మీరసలు ఈ సిట్యుయేషన్ నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? అనే క్వెషన్స్ ఉండిపోయాయండి. మెయిన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకేమనిపిస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఒక పని చేసేసారో అది మేబీ సేఫ్ అనుకోని చేసుండొచ్చు. ఎవరు కావాలని చేయరు. బట్ ఒకవేళ కావాలని చేసినా సరే మీరేంటంటే అది చేయడమే పెద్ద తప్పైపోయినట్టుంది. అది చేయడం కాదు కానీ ఇప్పటి వరకు అంటే టార్చర్ అనుభవిస్తున్నారు అనే ఫీల్‌లో మీరు ఉండొచ్చు.
సో ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్‌లో కానీ మీరు ఎఫర్ట్స్ కానీ పెట్టడం స్టార్ట్ చేస్తే, ఎఫర్ట్స్ అనేవి ఇంకొంతకాలం కంటిన్యూ చేయాల్సుంటుందండి. ఎందుకంటే మీ హైయర్ సెల్ఫ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు చేసిన దానికి మీరు కష్టపడుతున్నారంతే. సో ఈ కష్టం అనేది ఇప్పట్లో అయితే తొలిగేది కాదు. ఇంకా ఇంకా టైం పడుతుంది. ఇంకా కష్టపడాల్సుంటుంది. ఎందుకంటే ఇది మీరు చేసుకున్న చాయిస్. సో మీరేంటంటే పే చేయాల్సిన ప్రైస్ కూడా అలానే ఉంటుంది అని చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా వ్యక్తుల్ని కానీ ఈ సిచ్యువేషన్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నా, ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటున్నారు, ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్‌లో కానీ మీరుంటే, వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వొద్దు. దానికి రీజన్ ఏంటంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు చేసుకున్న దానికి ఇప్పుడు ఇంకొక వ్యక్తిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? సోలోగా మీరేంటంటే ఇది ఫైట్ చేయాలి. సోలోగా మీరేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేయాలి. బట్ ఇంకొక వ్యక్తిని ఇందులో ఇంటర్ఫియర్ చేసి, వాళ్ళు చెయ్యాలి అంటే, వాళ్ళు చేయడం వల్ల అయితే సిచ్యువేషన్స్ ఏ రకంగా మారవు అని చెప్తుందండి. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాజిటివ్‌గా ఉండండి. ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏంటంటే, నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నాను కదా! మరి నాకెప్పుడు అంటే ఇవన్నీ కూడా సెట్ అవుతాయి, అసలు ఫ్రీ అవుతాయా లేదా? ఇలాంటి క్వెషన్స్ అవసరం లేదండి. మీరు ప్రయత్నాలు చేస్తుందో దాని నుంచి బయటకు రావడానికి కాబట్టి, ప్రయత్నాలు కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండండి. డెఫినిట్‌గా బయటకైతే వస్తారు. ఇక్కడ మీ హైయర్ సెల్ఫ్ ఏం చెప్తుంది అంటే, న్యూ బిగినింగ్స్ అనేవి లేవేమో, లేకపోతే ఈ సిచ్యువేషన్‌కి మీరు ఇంకా ఇంకా సరెండర్ అయిపోవాలేమో, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇంకా ఇంకా రోజు రోజుకి మీకు కష్టమైపోతుందేమో, ఇలాంటి భయాలైతే ఏం పెట్టుకోవద్దు. మీకు ఒకవేళ కానీ ఇంకా అసలు బయటకు వస్తారా లేదా అనే డౌట్ ఉంటే 100% బయటకొస్తారు. టైంతో పాటు జరుగుతుందది. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే ఈ ఎఫర్ట్స్ అనేవి కంటిన్యూ చేయండి అని చెప్తుందండి. ఒకవేళ మీరు ఇక్కడ నిజంగా తప్పే చేసినా, తప్పు చెయ్యకపోయినా ఆర్ మీరేంటంటే ఈ సిచ్యువేషన్‌లోని ప్రాపర్ డెసిషన్స్ తీసుకోకపోయినా, ఇప్పుడు మీరు ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో ఇవైతే సరైన ప్రయత్నాలే. మీ వైపు నుంచి మీరు ఇప్పటికైనా కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పటికి మీరు ఇంకా సెట్ అవ్వలేకపోతున్నారు అంటే, ఇప్పుడైనా సెట్ అవ్వాల్సిన అవసరం ఉందని అర్థం అండి. మెయిన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్‌లో మీరు ఎవరైనా వ్యక్తుల్ని ఇంటర్ఫియర్ చేస్తున్నట్టయితే ఎవరిని కూడా ఇంటర్ఫియర్ చేయొద్దు. మీ ఓన్ ఇన్‌ఫ్లూయెన్స్‌తోనే మీరేంటంటే ఇది చేసుకోవడం అయితే మంచిది. అలా అని చెప్పి మీరేంటంటే ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైమ్ కూడా మీరు ప్రిటెండ్ చేయడం వల్లే ఇక్కడి వరకు వచ్చింది. ఈసారైనా సరే ట్రూగా ఉండండి. ట్రాన్స్‌పరెంట్‌గా మీరు ఏదైతే అదే వ్యక్తులకి పోర్ట్రే అయ్యేలా చేయండి. ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే మీలోనేంటంటే చేంజెస్ వచ్చాయి. మీరు ఆ వ్యక్తి కాదు అని చెప్పి అర్థమయ్యేలాగా మాత్రం బిహేవ్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే పనుల్లోనే తెలుస్తుందది. బట్ స్టిల్ మీరేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతూ ఏదో చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఎఫర్ట్స్ అయితే మాత్రం కంటిన్యూస్‌గా పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ కానీ నేను చెప్పింది మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. అంటే మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశారో, మీరు ఏదైతే అంటే మీ ఫేవర్‌లో జరగాలి అని చెప్పి మీరు కొంత మ్యానిపులేట్ చేయడానికి చూసారో ఆర్ ఈ సిచ్యువేషన్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా లేరో, మీరిప్పుడు కష్టపడుతున్నారు కాబట్టి ఈ కష్టానికి ప్రతిఫలంగా మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుందండి. అప్పుడు మీరు మ్యానిపులేట్ చేసి ఏదో సాధించాలి అనుకున్నారు. బట్ ఇప్పుడు మ్యానిపులేట్ చేయకుండానే కష్టపడి అది సాధించుకోవడం అయితే జరుగుతుంది. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం జరుగుతుందండి. మీ ఇద్దరి మధ్యలో ఏవైతే పాస్ట్ గ్రడ్జెస్ కానీ, పాస్ట్‌లో హిస్టరీ కానీ ఉంటుందో అదంతా కూడా రిజాల్వ్ అవుతుందని చెప్పొచ్చు. వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి మీతో కొంత అంటే నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తారండి. ఒకవేళ ఇది ఏదైనా ఒక సిచ్యువేషన్ అయినా సరే, మీకు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఫేవరబుల్‌గా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. మీరిక్కడ ఏదైతే కోల్పోయారు అని ఫీల్ అవుతున్నారో, లేకపోతే మీకు ఏదైతే ఇక్కడ దొరకలేదు, అంటే మీరు అది అట్‌లీస్ట్ డిజర్వ్ చేస్తారు అని ఫీల్ అవుతున్నారో, అది మీకైతే దొరుకుతుందండి. అల్టిమేట్‌గా అందుకే మీరేంటంటే కష్టపడుతున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజం, మీ హైయర్ సెల్ఫ్ అయితే ఒకటే చెప్తుంది. మీరెప్పుడైతే హార్ట్‌ఫుల్‌గా చేంజ్ అయ్యి, హార్ట్‌ఫుల్‌గా ఎఫర్ట్స్ పెడతారో, హార్ట్‌ఫుల్‌గా ఇది అవ్వాలి. అంటే మీరు చేసింది మీరు రియలైజ్ అవ్వాలి. ఒకవేళ మీరు తెలియక చేసినా సరే స్టిల్ అది తెలుసుకొని దాన్ని అంటే మార్చుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఏంటంటే, మీకు ఔట్‌కమ్ అనేదైతే చాలా పాజిటివ్‌గా ఉంటుందంటండి. మీరు ఈ సిచ్యువేషన్‌లోనేంటంటే ఎక్కువ ఆలోచించి, ఎక్కువ స్ట్రెస్ ఔట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అర్థమవుతుంది. మీరిప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో అంటే మీ మీద ఆ ప్రెషర్ అనేది ఎంతుందో, బట్ ఏంటంటే మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. కమింగ్ డేస్‌లో కూడా కొంచెం ఏంటంటే మీకు అనిపిస్తుంటది చాలా దూరం వచ్చేసాం, చాలా ప్రయత్నాలు చేసేసాం, అసలు ఏం జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? అని అనిపిస్తుంటది. అసలు ఇది చెయ్యాలా? వద్దా? అనే ఒక కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ కూడా అవుతుంటారు. బట్ మీ హైయర్ సెల్ఫ్ అయితే ఒకటే చెప్తుంది. అస్సలు గివ్ అప్ చేయొద్దు. లాస్ట్ వరకు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుందంట. అంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే అర్థమవుతుందండి.
ఇది మీరు డిజర్వ్ చేస్తారు కాబట్టి ఇంత కష్టపడ్డారు అండ్ అల్టిమేట్గా ఇది సాధించుకున్నారు అని నాకు ఆ టైప్ ఆఫ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో మీరు ఇది డిజర్వ్ చేస్తారండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ సిచ్యువేషన్లో జరుగుతుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంత ఇది మీ ఫేవర్లో జరగట్లేదు అనిపించినా, లేకపోతే అంటే అసలు మీరే ఎందుకు ఇంత కష్టపడే పరిస్థితి వచ్చింది, లేకపోతే ఇది వర్తి అని అసలు గివప్ చేసేయడం బెటరా, అసలు ఏం చేద్దాం అని ఇలాంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం అస్సలు గివప్ చేయొద్దు. ఈ టైంలో ఫోకస్డ్గా ఉండండి. మీ వైపు నుంచి మీరు ఏంటంటే డిటర్మైండ్గా ఉండండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుంది మీకు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ నాకు కనిపిస్తున్నాయండి. ప్లస్ నేను చెప్పాను కదా, రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏంటంటే చేసేది ఎందుకు చేస్తున్నారు, లేకపోతే ఎవరి కోసం చేస్తున్నారు అనే ఇలాంటి డౌట్స్ ఉంటే మీకోసమే చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఆ గుర్తింపు రావాల్సి ఉంది కాబట్టి చేస్తున్నారు. ఆర్ అట్లీస్ట్ మీకు అంటే ఇక్కడ ఒక స్టోరీ అనేది క్రియేట్ అవ్వడానికి ఉంది కాబట్టి చేస్తున్నారు అంతే. సో క్లియర్ కట్గా నేనైతే ఒకటే చెప్తానండి, ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసే ఏది కూడా వేస్ట్ కాదండి. ఆర్ అట్లీస్ట్ ఇంకొక వేలో చెప్పాలంటే మీరు ఏదైతే ఇనీషియల్గా కోరుకున్నారో అది మీకు దొరకాలని ఉంది కాబట్టే ఇది మీరు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి అండి, మీరు ఒకవేళ కానీ ఈ సిచ్యువేషన్లోని అంటే పాస్ట్లో కానీ కరెక్ట్గా థింక్ చేయకపోయినా, పాస్ట్లో కానీ కరెక్ట్గా అంటే మీరు ఇది ప్రెడిక్ట్ చేయకపోయినా ఇప్పుడైనా సరే కొంచెం కరెక్ట్గా థింక్ చేయండి, కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి. సో అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎవరి సపోర్టు తీసుకోకుండా మీకు మీరే చేయడం అయితే అన్నిటికంటే మంచిది. ఈ సిచ్యువేషన్లో ఏంటంటేనండి నాకు ఆ పాజిటివిటీ కనిపిస్తుంది. సో ఒకవేళ కానీ మీలో ఎవరైనా సరే అంటే నేను చేయను అనుకుని గివప్ చేసేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ వైపు నుంచి మీరైతే అన్ని ప్రయత్నాలు చెయ్యండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ మైండ్లో ఉన్న ప్రశ్నలకు ఇప్పుడు మీ హయ్యర్ సెల్ఫ్ ఇచ్చే సమాధానం ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఉందండి. ఆ సిచ్యువేషన్కి ఏంటంటే మీరు భయపడుతున్నారు. సో భయపడడానికి రీజన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది డెడ్ ఎండ్ లాగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే మిమ్మల్ని మీరు ఇక్కడ మార్చుకోవాల్సిన అవసరం ఉంది, అది మీకు తెలుసు. బట్ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే క్లియర్ కట్గా డెడ్ ఎండ్ అని ఫీల్ అవుతున్నారండి. అంటే నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు. ఆర్ నెక్స్ట్ అంటే దీనికి అసలు పాత ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇది యాక్చువల్గా డెడ్ ఎండ్ సిచ్యువేషన్ కాదు, బట్ మీకు అది డెడ్ ఎండ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు క్లారిటీ లేదు నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో దానివల్ల ఏంటంటే మీరు అంటే ఒక స్టెప్ అయితే ముందుకు వేయాల్సి ఉంది, బట్ స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. అంటే ఇలాంటి ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా మరి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్ కాబట్టి అక్కడ స్టక్ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. బట్ ఎవరు సపోర్ట్ తీసుకున్నారో లేదో నాకైతే తెలియదండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకోవడం అయితే మీకు అన్ని రకాలుగా మంచిది అని చెప్పి మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ స్టక్ అయిపోయారు. సో ఇక్కడ మీరు ఏంటంటే మూవ్ అవ్వలేరు. మరి మిమ్మల్ని మళ్ళీ ఎవరో ఒకరు పుష్ చేయాలండి. ఆ పుష్ చేయడం కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు మీకు మంచి మాటలు తీయగా నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెప్పేవాళ్ళు కాదండి. గట్టిగా చెప్పేవాళ్ళు, మిమ్మల్ని ముందుకు పుష్ చేసేవాళ్ళు ఇక్కడ ఉంటే మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి కొంత ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో, మీరు ఎక్కడైతే స్టక్ అయ్యారో ఇక్కడ మీకు ఇంకొక వ్యక్తి సపోర్ట్ అవసరం అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి. ఆ వ్యక్తి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఒక మేల్ పర్సన్ అయితే బెటర్. అంటే మీకంటే ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళు, లేకపోతే కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చేసేవాళ్ళు,
ఎవరైనా కూడా అవ్వచ్చండి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని పుష్ చేస్తే మీరు దీని నుంచి బయట పడతారేమో అనిపిస్తుంది. అంటే మీ ఎల్డర్ బ్రదర్ కానీ, మీ ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, లేకపోతే మీకు బయట ఎవరైనా మెంటర్స్ ఉంటే వాళ్ళు కానీ. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఇప్పుడు మీరు ఏదైతే అంటే స్టక్ అయిపోయారో, అంటే ఇంకా ఇది డెడ్ ఎండ్ సిచ్యువేషన్‌లా ఫీల్ అవుతున్నారో, యాక్చువల్‌గా ఈ సిచ్యువేషన్ డెడ్ ఎండ్ సిచ్యువేషన్ కాదండి. మీరు అలా ఫీల్ అవుతున్నారు అంతే. నిజానికి ఇది ఇంకా మీరు కంటిన్యూ చేయాల్సిన జర్నీ అయితే చాలా ఉంది. ఒకవేళ మీకు ఇక్కడితో ఇది ఎండ్ లాగా అనిపిస్తే మాత్రం అస్సలు ఎండ్ అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ ఒకటే చెప్తుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరుతుంది. ఇది నెరవేరాలంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే దీనికోసం అని చెప్పి మీరు అంటే మీ మైండ్ సెట్‌ని చాలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఆ వ్యక్తి మాటలు కూడా వినాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి మాటలు ఏంటంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపించవు. అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తుంటారు. అది మీకు అర్థమవుతుంటది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చెప్పిన మాటల్లోని ఫ్యాక్ట్ కూడా మీకు అర్థమవుతుంటది. అయినా సరే మిమ్మల్ని మీరు అంటే ఆ టైం వచ్చేసరికి పుష్ చేసుకోలేకపోతుంటారు. ఆర్ ఆ డెసిషన్ అనేది తీసుకోలేకపోతుంటారనమాట. అలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే మీరు అలా చేసినా సరే సిచ్యువేషన్స్ అనేవి మీకు పర్సనల్‌గా చేంజ్ అవ్వవు అనే ఫీలింగ్ ఇస్తుంటాయన్నమాట. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఈ సిచ్యువేషన్‌లో మాట్లాడే పరిస్థితి ఉన్నా, యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉన్నా చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడాల్సి ఉంటుందండి. చాలా కేర్‌ఫుల్‌గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసమైనా సరే మీకు ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్ కట్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. ఒక వ్యక్తి గైడెన్స్ కానీ తీసుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం మీరు ఒక కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అంటే జరగదేమో, లేకపోతే ఇది కష్టమేమో, ఇది నా వల్ల అవ్వదేమో, అసలు నేనెందుకు ఈ వ్యక్తి మాట వింటున్నాను, లేకపోతే ఈ వ్యక్తి మాట వినడం వల్ల నాకు పెద్దగా చేంజెస్ ఏం కనిపించట్లేదు. ఇలాంటివన్నీ మీకు అనిపిస్తుంటాయి. అట్ ద సేమ్ టైమ్ అంటే మీకు కొంత ఇష్టం లేకుండా కూడా కొన్ని మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఇష్టం లేకుండా కొన్ని చేయాల్సి ఉంటుంది. బట్ ఇది ఇష్టం లేకుండా చేయడం వల్ల మీకు ఇప్పుడు తెలీదండి. తర్వాత అర్థమవుతుంది. మీరేంటంటే అన్నీ కరెక్ట్‌గా చేశారు. అందుకే మీరేంటంటే మీ డెస్టినేషన్ కరెక్ట్‌గా రీచ్ అయ్యారు అనే క్లారిటీ వస్తుందండి. మీ హయ్యర్ సెల్ఫ్ అయితే ఇక్కడ క్లియర్‌గా ఒకటే చెప్తుంది. మీరేంటంటే ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఏది కూడా కరెక్ట్‌గా కన్క్లూడ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి డెఫినిట్‌గా ఇక్కడ మీకు ఒక వ్యక్తి సపోర్ట్ అనేది అవసరం. సో, వాళ్ళ సపోర్ట్ దొరికిన తర్వాత కూడా మీరేంటంటే క్లియర్‌గా వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతారని అనుకోవడానికి కూడా లేదండి. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని మీరు చేయడం చేస్తారు. బట్ దానివల్ల మళ్ళీ కూడా కొంత సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు మీకేంటంటే ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట వినడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. క్లియర్ కట్‌గా అంటే వాళ్ళు చెప్పిందే మీరు వినేసి అదే పాత్‌లో వెళ్ళి థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటారు. ఆ థింగ్స్‌ని ఈజీ చేసుకుంటారు అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ నాకొక లాంగ్ జర్నీ కనిపిస్తుందండి. బట్ మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. సో, నేను ఇక్కడ మీకొకటే చెప్తానండి. అదేంటంటే, ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటది అసలు. అంటే, ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తది. సింపుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయకుండా ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం? అసలెందుకు ఇంతింత కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది ప్రతిసారి అనే ఫీలింగ్ కూడా మీలో వస్తుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తే ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ మీరది యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి అంటే మరి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇక్కడ ఒక వ్యక్తి మిమ్మల్ని పుష్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు కష్టంగానే ఉంటుంది. అందుకే ఇదేంటంటే, మీకు తెలియకుండానే మీరు పెద్దది చేసుకుంటారండి. ఇక్కడ క్లియర్ కట్‌గా మీ హయ్యర్ సెల్ఫ్ అయితే ఒకటే చెప్తుంది. మీరు కోరుకుంది మీకు కావాలి అంటే, ఈ జర్నీ అనేది కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గానే ఉంటుంది. బట్ మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్తుంది. కొంత డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకుంటే మంచిదే. డిస్ట్రాక్ట్ అయినా సరే మళ్ళీ కూడా ఆన్ ట్రాక్‌లో పెట్టడానికి ఈ వ్యక్తి అయినా ఉంటారు. ఆర్ యూనివర్స్ మళ్ళీ కూడా కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో క్రియేట్ చేస్తుంటది. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఇది కొంత అడ్వెంచరస్‌గానే ఉంటుందండి మీకు. ఎప్పుడూ నేను ఇలాంటివి ఫేస్ చేయలేదు. ఎప్పుడూ నేను ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అసలు నాకెందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని అనిపిస్తుంటది. అయినా సరే మీరేంటంటే దీని నుంచి బయటకొస్తారు. సో, ఇవన్నీ ఎందుకు అంటే లైఫ్ లెసన్స్ అండి. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, అలాంటి లెసన్స్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా వస్తుంటాయి. దీనికైతే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఒక వ్యక్తి సపోర్ట్ వల్ల మీకు థింగ్స్ అనేవి ఎంతో కొంత ఈజీ అవుతాయి. సో, అందుకే ఇప్పుడే అంటే అలాంటి వ్యక్తి ఎవరు? మీకలా ఎవరు సపోర్ట్ చేయగలరు అనేది ఆలోచించుకోండి. ఇంకొకటండి, ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అయినా, ఎంత షేర్ చేసుకోలేని సిట్యుయేషన్ అయినా సరే డెఫినిట్‌గా ఇక్కడ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఆ వ్యక్తి ప్రాక్టికల్‌గా మీ ఫాదర్ అయినా కూడా తప్పదు.
అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారేమో, లేకపోతే అంటే ఇలా చేశారేంటి అని చెప్పి మిమ్మల్ని ఏమైనా సరే ట్రబుల్ చేస్తారేమో అని అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే ఇక్కడ మీరు అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి తప్పదంతే. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది. హ్మ్. సో, చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్‌లో కేయోస్ అనేవి వస్తాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాటిని యాక్సెప్ట్ చేయాలండి. మీరేంటంటే, ఈ సిట్యుయేషన్ అనేది మీ కంట్రోల్‌లో ఉండాలి. ప్లస్ ఒక పర్టిక్యులర్ వేలో ఉండాలి అని చెప్పి చాలా రోజుల నుంచి మీరు దీన్ని హోల్డ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ అని చెప్పొచ్చు. ఆర్ మీరేంటంటే రెడీగా లేరండి ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టడానికి. ఇది విడిచిపెట్టడానికి రెడీగా లేకపోయినా పర్వాలేదు. బట్ మీ వైపు నుంచి మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంది. మీ వైపు నుంచి మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సుంది. సో, అవి ఎందుకు చేంజ్ చేసుకోవట్లేదు అనేది యూనివర్స్ మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. ఏదైనా మీకొకటి కావాలి అన్నప్పుడు డెఫినిట్‌గా పే చేసే తీసుకుంటారు కదా! ఫ్రీగా వాళ్ళివ్వరు కదా! సో, ఇది కూడా అంతేనండి. మీకు కావాలి అనుకున్న దానికి ఒక ప్రైస్ అనేది ఉంది. సో, ఆ ప్రైస్‌ని మీరు పే చేయాలంతే. ఆ ప్రైస్‌ని మీరు పే చేయకుండా ఇది మీరు ఫ్రీగా కావాలి, నాకు ఇలాగే కావాలి అంటే యూనివర్స్ మీకు అది ఇవ్వడానికి రెడీగా లేదు. అందుకే చెప్పాను లైఫ్ లెసన్స్ అనేవి యూనివర్స్ మీకు నేర్పించాలి అనుకుంటుంది. అందుకే మీరేంటంటే లాంగ్ పాత్‌ని తీసుకుంటారు అని. ఈ జర్నీ అనేది ఏంటంటే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ ఇమ్మీడియేట్‌గా అయిపోయేదిలా కూడా నాకైతే అనిపించట్లేదు. సో, ఇక్కడ వస్తున్న డిస్టర్బెన్సెస్‌నైతే మీరు యాక్సెప్ట్ చేయాలండి. ఈ డిస్టర్బెన్సెస్ యాక్సెప్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు టైమ్‌తో పాటు స్ట్రాంగ్ అవుతారే కానీ వీక్ అవ్వరు. అట్ ద సేమ్ టైమ్ మీకేంటంటే మీరు కోరుకుంటుంది వర్తియా కాదా? ఒకవేళ వర్తి అయితే మీరు పే చేసిన ప్రైస్ అనేది మీరది డిజర్వ్ చేస్తారు అని చెప్పొచ్చండి. అంటే ఇక్కడ నాకైతే ఒకటి అర్థమైందండి. అదేంటంటే మీ వైపు నుంచి ఇప్పుడు మీరు కొంచెం కష్టపడాలండి. మీ వైపు నుంచి ఇప్పుడు కానీ మీరు కొంచెం కష్టపడినా, మీరు కొంచెం మీ హార్డ్‌షిప్స్‌ని ఫేస్ చేస్తే ఖచ్చితంగాను యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకొక క్లియరెన్స్ ఇస్తుంది. క్లియరెన్స్ అనే దానికంటే కూడా అంటే మీరు కోరుకుంది మీకిస్తుంది అని చెప్పొచ్చండి. థింగ్స్ అయితే పాజిటివ్‌గా టర్న్ అవుతాయి కానీ, అది అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఈ గ్యాప్‌లో కొన్ని ఫేస్ చేస్తారు మీరు. సో, ఒకటే చెప్తాను మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండండి. మీ హైయర్ సెల్ఫ్ కూడా మీకిక్కడ ఏం చెప్తుందంటే, మీకు కొన్ని కంఫర్టబుల్‌గా లేకపోయినా సరే, మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తుంటారో, సో, మీరు ఆటోమేటిక్‌గా ఏంటంటే కొన్ని నేర్చుకుంటారండి. కొన్ని మీకు క్లారిటీ వస్తాయి. ఈ హోల్డ్ చేసింది మీకు ఏంటంటే వర్తీ అవుతుందండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదైతే డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా మీరు ఫీల్ అవ్వద్దు. ఇది డెడ్ ఎండ్ కాదు. ఇంకా చాలా ఉంది. సో, ఈ సిట్యుయేషన్‌లోని మిమ్మల్ని మీరు కొంత స్ట్రాంగ్ చేసుకొని మెంటల్‌గా మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మీకు మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.